ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఈ ఉదయకాలమున తన వాక్యము చేత మనతో మాట్లాడినట్లు ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మాతోను మాట్లాడమని కార్యక్రమం నాయన ఆసక్తితో ప్రతిదినము వీక్షిస్తున్న నాయన ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ దేవా వారి యొక్క ఆసక్తిని నాయన మీరు ఎరిగి ఉన్నారు, వారిని ఆశీర్వదించుము, నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలములు కలుగును గనుక ఒంటిగాడ యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాణిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవను. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును. ఒంటరి యగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలడు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మనము చదివిన వాక్య భాగంలో ఒక వ్యక్తికి మంచి స్నేహితుడు ఉన్నట్లయితే తన జీవితము ఎలాగుంటుంది అన్న కార్యమును పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. స్నేహితుడిని కలిగి ఉండటం, అది మంచి స్నేహితుడిని కలిగి ఉండటము ఎంతో గొప్ప ధన్యత అయి ఉన్నది. మన ప్రభు నేను మంచి స్నేహితునిగా నీకు తోడుగా ఉంటాను అని మనకు వాగ్దానము చేసిన వాడిగా ఉన్నాడు. ఒక స్నేహితుడు తన స్నేహితునికి ఎవరైనా కీడు కలిగిస్తున్నారన్నప్పుడు తాను తన స్నేహితుని రక్షించేదాని కోసము ఎంతవరకు ప్రయత్నించాలనో అంతవరకు ప్రయత్నించి తన స్నేహితుడిని కాపాడుకునేదానికి ప్రయత్నిస్తాం. అదే కార్యమును మనము కింద ఉన్న 12వ వచనంలో చదివినట్లయితే చూడగలము. ఒంటరిగా ఒక వ్యక్తి నేను ఎన్నో గొప్ప కార్యములు చేసినాను అని చెప్పుకున్నప్పటికీ తాను జయము పొందేదానికి, తాను ఒక కార్యమును సాధించేదానికి ఇతరుల సహాయమును కోరేవాడిగా, లేకుంటే ఇతరుల యొక్క సహాయమును పొందుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నాడు అన్నది ఎన్నడూ మనం మర్చిపోరాదు. అందుకే ఇద్దరు కలిసి ఒక కార్యమును పూనుకున్నట్లయితే దేవుని యొక్క కృప సంపూర్ణముగా అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రయాస కన్నా ఇద్దరు కలిసి చేసినప్పుడు అది అనేక రెట్లు ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఈ ఉదయ కాలమున నీవు ఇలాంటి ఐక్యత కలిగి మరి యొక్క వ్యక్తితో కలిసి దేవుని సన్నిధిలో నివసించగలుగుచున్నావా అని పరీక్షించుకునే సమయం ఇది. నేను మాత్రం ప్రార్థన చేసుకుంటాను. ఒంటరి ప్రార్థన ఎంతో అవసరము. అయితే నీ స్నేహితునితోటి నీకు ఒక ప్రార్థనా స్నేహితుడు ప్రార్థన చేసేదానికి సహకారముగా ఉన్న ఒక వ్యక్తితో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని కార్యమును నీ జీవితంలో అనేక రెట్లు చూడగలవు. ఒంటరిగా నీవు ప్రార్థన చేయవచ్చు, ఏకాంతముగా నువ్వు ప్రార్థన చేయవచ్చు. అయితే ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటాను అని చెప్పిన ప్రభు యొక్క వాగ్దానమును నీవు సంపూర్ణముగా నీ జీవితంలో పొందలేవు. దేవుని యొక్క కృప సంపూర్ణముగా నీకు కావాలని నువ్వు ఆశించినట్లయితే, ఆయన నీకు సమీపముగా ఉండాలని ఆశించినట్లయితే ఏకీభవించి దేవుని సన్నిధికి రావటానికి నేర్చుకో. ఏక మనస్సుతో నీవు అనేక కార్యములను చేసినప్పుడు దేవుని యొక్క కృపను నీవు నీ జీవితములో చూడగలవు. ఒంటరిగా ఉన్న వాని జీవితం మనము చూసినట్లయితే శోధన వచ్చినప్పుడు తాను పడిపోతాడు. సంసోనును మనం చూసినట్లయితే తాను ఒంటరిగా
అనేక కార్యములను చేయగలను అనుకున్నాడు. కానీ తాను ఒంటరిగా ఉన్న సమయమును, తాను ఒంటరిగా తిరుగుచున్న సమయమును చూసి అపవాది తన యొక్క జీవితములో నేత్రాశను, శరీరాశను తీసుకొచ్చినాడు. తన యొక్క చూపులో పడిపోయినాడు. ఒక స్త్రీని చూసి మోహించినాడు. ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు. తర్వాత దేవుని యొక్క కృపకు దూరం అయిపోయినాడు. అనేక కార్యములను నేను ఒంటరిగా చేయగలను, నేను పచ్చి గాడిద దౌడ ఎముకతో అనేకులను హతమార్చగలిగిన బలము కలిగిన వాడిగా ఉన్నాను అనుకున్నాడు. కానీ తాను ఒంటరిగా ఉండటము ఎంత భయంకరమైన పరిస్థితికి తను తీసుకువెళ్తుందని గ్రహించుకోలేకపోయినా తన జీవితంలో తాను ఎక్కడికి వెళ్ళినను మనం పరిశుద్ధంగా చూసేట్ల న్యాయాధిపతులలో తాను ఒంటరిగా వెళ్ళి అనేక కార్యములను చేస్తున్నాడు. చివరికి పాపములో కూడా ఒంటరిగా ఉన్నప్పుడే చిక్కుకున్నాడు. తన జీవితంలో దేవుని యొక్క కృపను తన జీవితంలో సంపూర్ణము చేయలేక తనకివ్వబడిన ఆ నాజీరు వ్రతాన్ని పోగొట్టుకున్న వాడిగా మరణించడం మనం చూస్తున్నాం. చివరిలో దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. కానీ తాను ఎన్నో ఉన్నతమైన కార్యములు చేయవలసిన వాడు సగంలోనే ఆగిపోయినాడు. ఈ ఉదయకాల సమయమున నీవు కూడా ఒంటరిగా ఉండటము, ఒంటరిగా నా ఇష్టానుసారంగా ఉంటాను అనుకుంటున్నావేమో. అపవాది నిన్ను శోధించి పడవేయగలడు. నీ జీవితాన్ని నాశనము చేయగలడు. దేవుని చిత్తానికి నీవు దూరమయ్యేదానికి నీవు ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది తన యొక్క బాణములను విసురుతూ ఉంటాడు. ఈ ఉదయ కాలమున నీవు నీతో పాటు ఏకీభవించేదానికి, నీతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళటానికి, నీతో పాటు కలిసి ప్రార్థించేదానికి దేవుని యొక్క కృప నీవు అనేక రెట్లు సంపాదించుకునేదానికి నీతో పాటు ఒక మంచి ప్రార్థనా సహాయముగా, అది ఎవరైనా ఉండవచ్చు, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండవచ్చు, నీ స్నేహితులుగా ఉండవచ్చు, నీతో ఏకీభవించే ఒక వ్యక్తిని కనుగొన్నట్లయితే నీవు ధన్యకరమైన జీవితమును అనుభవించగలవు. ఈ ఉదయ కాలమున ఒంటరిగా నేను అనేక కార్యములను చేయగలను అనుకుని నీలో నీవు గర్విస్తున్నావేమో. అపవాది ఎప్పుడైనా నిన్ను పడద్రోయగలడని తెలుసుకొని జాగ్రత్తగా మెలకువ కలిగి ఉంటూ నీవు నీ స్నేహితునితో పాటు నీ యొక్క కుటుంబంలో ఉన్న వారితో పాటు కలిసి దేవుని కార్యమును చేయడానికి ముందుకు వెళ్ళు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన ప్రభు నీకు సహాయము చేసి శత్రువుని జయించే కృపను నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నేను ఒంటరిగా ఇది చేయగలను గర్వించిన దినమున శోధనకు నాయన గురి అవుతామని గ్రహించుకొని నీతో కలిసి నీ కార్యములు చేసేదానికి దేవా ముందుకు వెళ్ళడానికి ఒక మంచి ప్రార్థనా సహాయాన్ని, ఒక మంచి స్నేహితుని కలిగి ఉండేదానికి, ఐక్యతతో ముందుకు వెళ్ళే ఆ మనస్సు కలిగిన ఒక అనుభవంను దయచేయమని వేడుకుంటున్నాం. విన్న వాక్యమును మాకు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.